దేవుని సన్నిధిలో ఓదార్పు అవసరం. ఏమండి, ఏమంటున్నాడు? 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువైన వాడిని గానా, అంతకంటే నేను బాగా చూసుకుంటున్నాను. ఇచ్చే విషయంలో కూడా 2 పాళ్ళు ఇచ్చాడంటే ఎంత ప్రేమ అండి. అన్నాకి పెనిన్నాకి 1 వంతు ఇస్తే 2 పాళ్ళు దేవుని సన్నిధిలోనంట కానుక కూడా ఇచ్చాడు అంటండి. ఏటేటా వాళ్ళు వెళ్ళి దేవుని సన్నిధిలో మొక్కుబడిగా వెళుతూ ఉంటే అక్కడ కానుకను సమర్పించేవాడంట ప్రియులారా. కాబట్టి ఎల్కానా చేసిన పని ఏంటంటే తన భార్యనే ఓదార్చాడు. కాబట్టి దేవుని సన్నిధిలో యాకోబుకి రాహేలు మీద కోపం వచ్చింది. ఎందుకంటే కొంచెం కోపగస్తుడే కదా, కోపం. రాహేలు కోపం అంట ఏమండి యాకోబు మీద వచ్చేసిందంట. వెంటనే ఎందుకు నేనేమైనా ప్రతిగా దేవుని కంటే ప్రతిగా నేనేమైనా ఉన్నానా నీకు పిల్లల్ని నీయటానికి, ఈడియట్ ఫెలో అన్నాడట. రాహేలు మీద యాకోబు కోపము రగులుకుంటేనంట రాహేలు పోయి పడిందంట, రామాలో పడి అంగలార్చిందంట. కొట్టు చేపట్లే గట్టిగా. అందాక అమ్మగారు వెళ్ళలా ఏమండి అంగలార్చడానికి, నాకు పిల్లల్ని అంటే అట్టిచ్చిద్ది. అక్కనెళ్ళి అడిగిద్ది, అమ్మాయి నాకు పిల్లలు నీ రాదు, నీ పుత్రదాత వృక్షాలు పండ్లు నాకు ఇవా అబ్బాయి తెచ్చాడంటే, ఏమ్మా నా భర్తను తీసుకుంది చాలు లేదా నీకు, ఇంక పండ్లు కూడా ఇయ్యాలా అని చెప్పి ఇవ్వదు ప్రియులారా. చూడండి, సొంత అక్క ఇవ్వటానికి ఇష్టపడకపోయినా పరమ తండ్రి అయినటువంటి పితామహుడు ఆమె గర్వంతో ఉన్న ఆ గర్వమును అంచుకొని తగ్గించుకొని కన్నీరు కార్చేసరికి ఆశీర్వాదకరమైన బిడ్డను ఒక్కడగా నా ముచ్చు లాంటి వాడిని కానింది, ఇద్దరిని కానింది లే లాస్ట్లో. కొట్టు చాపట్లే గట్టిగా. రాహేలు అంది ఎవరు పుట్టారు? ఏసేపు. బాగా చెప్పారు, మీకు వందనాలు. ఏసేపు బెన్యామీను. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని సన్నిధిలో అన్న ఏం చేసిందండి, భర్త అలా ఓదార్చినా కానీ తనకున్నటువంటి నింద పోగొట్టుకొనుటకు దేవుని మందిరములోనికి, షిలోహులో ఉన్న దేవుని మందిరములోనికి వెళ్ళి మిక్కటమైన ఆయాసముతో పెదవులే ఆడిస్తుందంట కానీ నోటి మాట బయటికి రాలేదట. ఏమండి ఏలి కొంచెం పెద్దోడుగా ఉన్నాడు కాబట్టి, ఏమమ్మా నువ్వు మొత్తురాలు పోయి ఎందాకుంటావు ఎడకొచ్చి అంటే, ఎప్పుడు వచ్చిన మొహం కాదు కదా. ఆ రోజే వచ్చేసరికి దైవజనుడు అన్నాడు, ఎంతవరకు నువ్వు మొత్తురాలు పోయి ఉంటావు, నీ యొద్ద నుంచి ద్రాక్షారసం తీసేస్తా అంటే. కొన్నిసార్లు వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి ఇస్తారు కదా ద్రాక్షారసం అని, అంత ఉంటుంది ఎక్కడికైనా. కొన్ని చర్చిల్లో రొట్టెస్తారు వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి. ఏమండి అందుకని ఇది నీ యొద్ద నుంచి తీసేస్తానంటే, అయ్యా నన్ను అపార్థం చేసుకోవద్దు దయచేసి, నా ఏలినవాడా దయచేసి నన్ను, నేను మద్యముతో మత్తురాలనై ఉండలా, నా హృదయ వేదనతో నా హృదయము పరితాపము చెంది తట్టుకోలేక నేను నా దేవుని సన్నిధిలో నాకు ఒక మగబిడ్డను దయచేస్తే వాడిని మరలా నీ మందిరంలో ప్రతిష్ఠిస్తానని నా దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నానంటే, ఆడి నుంచి పర్మిషన్ రాలేదండు. ఆమె ఏడ్చే ఏడుపు, ఆమె యొక్క హృదయ వేదన, ఆమెకున్నటువంటి తీర్మానం చూసి మీదటికి నీ కవుగిట మగబిడ్డ కలుగునుగాక, నాకు మగపిల్లని ఇస్తే మరలా ఇచ్చేస్తాను అనుకుంది. ఏమండి అప్పటి నుంచి ఏడుపు మానేసిందట. దేవుని సన్నిధిలో సంవత్సరం తిరగక ముందు ఏమైందండి, దేవుడు బిడ్డని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే వారు మరలా 2వ ఏట వెళ్ళేసరికి ఆమె అంటూ ఉంది, నా పిల్లోడు పాలు విడిచినప్పుడు నేను నా దేవుని వద్ద యాజకుడికి ఇస్తానన్నాను, తిరిగి తెచ్చుకోను. పాలు విడిచిన దినాన నేను దేవుని మందిరంలోనికి వస్తానని ఏలి ఎదుట నిలబడి అంటా ఉంది, అయ్యా నేను నిజంగా ఒకరోజు నీ వద్దకు వచ్చి నేను మనవి చేసుకున్నాను, నా దేవుడు నాకు ఇచ్చాడు, నువ్వు ఇస్తాడని చెప్పావు కదా, ఈ బిడ్డను నీకు ప్రతిష్ఠించడానికి నేను వచ్చాను నా దేవుని సన్నిధిలో బ్రతకటానికి. ఈ బిడ్డను అన్నప్పుడు ఏలి ఎదుట పాలు విడిచిన బిడ్డను ఇస్తేనండి, ఏలికి ఆ దినం మొదలుకొనట సమూయేలు ఏం చేశాడంట, అతని మీద మంగళి కత్తి పెట్టనని ఒప్పుకుంది. కాబట్టి ఆ చిన్నప్పటి నుంచి ఏలికి, ఎందుకంటే వీళ్ళు డబ్బులు ఉండేవాళ్ళు కదా, కోటీశ్వరులు కదండి, మంచి పొజిషన్ ఉండేవాళ్ళు కదా. కానీ ఏలి దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేశాడు, పొజిషన్ లేవు అక్కడ, పొజిషన్ ఒకటే. ఏలి దగ్గరికి వచ్చి పరిచర్య చేయుచుండెను. గొడ్డు చేపట్లే గట్టిగా.
అక్కడి నుంచే సమూయేలు చిన్నప్పటి నుంచట దేవుని దయలో మనుషుల దయలో ఎదుగుచు ఇశ్రాయేలీయులకు ఏం చేశాడంటే చనిపోయే అంతవరకట సమూయేలు చనిపోయే అంతవరకు ప్రియులారా ప్రవక్తగా ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దీర్ఘదర్శిగా ఉన్నాడు. అతను చూసిన వారికి ఊరు పెద్దలు గమనియొద్దే ఊరు పెద్దలు వెళ్ళి అడిగేవాళ్ళట, అయ్యా ఏ వర్తమానం తెస్తున్నాడు బాబు, శుభవర్తమానమా, శాపంగా కోపంగా ఏమైనా దేవుడు చెప్పమన్నాడా అని సమాధానంగా వచ్చుచున్నావా, దైవజుడా సమాధానంగా వచ్చుచున్నావా అని అతన్ని ఎదురుపడేవాళ్ళటండి. చూడండి, దేవుని సన్నిధిలో తల్లి తన ఒడంబడికను అప్పగించుకుంది అంటే మిక్కటమైన ఆయాసం ఏమైందంటండి నెమ్మది కలుగుటకు కారణమైన. నీ పరిస్థితుల్లో మార్పు రావాలంటే, నీ స్థితిగతుల్లో మార్పు రావాలి, నువ్వు అడిగింది జరగాలి అని అంటే దేవునికి ఇష్టమైన వాటిని చెయ్యి. ఆయన సన్నిధిలో ఒడంబడిక చేసుకో. ఏమండి, ఆయన సన్నిధిలో చేసిన ప్రమాణపూర్వకంగా నీవు ఆయన ఎదుట కనబడినట్లుగా అగపడుట కొరకై నన్ను నా దేవుడు చూడాలి, ఆయన కనుదృష్టి నా మీద పడాలి, ఆయన నా కొరకు ఆలోచన కలిగి ఉండాలి, ఆయన నన్ను కాపాడునట్లుగా ఆయన తన దూతలకు నన్ను గురించి ఆజ్ఞాపించాలి. అలా నేను బ్రతకాలి. మనుషుల జ్ఞాపకాల్లో ఉండాలనుకోమాకండి, నన్ను ఫాలో అవ్వాలి 10 మంది అనుకోమాకండి. నాకు ఒక టీం లీడరు, నాకు ఒక గ్రూపు, నాకు ఒక నాయకత్వం, నన్ను 10 మంది వెంబడించాలి, నన్ను చూసి 10 మంది మెచ్చుకోవాలి, నన్ను చూసి గొప్పగా చెప్పుకోవాలి, నేను వెళ్తూ ఉంటే నన్ను గురించి మాట్లాడుకోవాలి మంచిగా అని చెప్పి నీ గొప్పల కోసం తెప్పల పడమాక. దేవుని సన్నిధిలో ఆయన జ్ఞాపకాల్లో నీవు ఉండాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన జ్ఞాపకాల్లో నీవు ఉండాలి, ఆయన ఉంగరపు ముద్రగా నీవు ఉండాలి. ప్రియులారా, ఉన్నతమైన నీ కృప, ఆయన కృప నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఫరో ఉంగరాన్ని తీసి ఏం చేశాడు, యోసేపుకు తొడిగాడు. ప్రియులారా, ఎందుకో తెలుసా, నా అధికారం నీకు ఇస్తున్నా, నువ్వే దీన్ని ఏలుబడి చేయి. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు. ఒక అనామకుడు, ఒక బానిస, ఒక శిక్ష కొరకు ఖైదు చేయబడిన వాడు, నేరము మాపబడిన వాడే అబద్ధ సాక్ష్యము చేత. కానీ ఎలా బయటకు వచ్చాడు, పలుకుబడి లేదు, ముక్కు మొహం తెలియదు, నీనా అనేవాళ్ళు లేరు. ఎవరు కాపాడేది, ఎవరు ఇడిపిస్తారు, ఎవరు బ్రతికిస్తారు, ఎవరు నిలబెడతారండి, ఎవరు పట్టించుకుంటారు ఒక అనామకుల్ని? కానీ నా దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. దిక్కు దశ లేనప్పుడే ఆయన మన దిక్కై ఉంటాడు. శరణాగతులమైన మన బ్రతుకుల్లో ఆయన శరణు వేడుకుంటూ ఉంటే నీవే నా దిక్కు అని చెప్పి మనం అడిగితే, ప్రియులారా, రోషన్ కుమార్ గారు పాడారు కదా, నా దిక్కు నీవే నా దశ. ఆ పాట నేర్చుకుందాంలే అందరం. కాబట్టి మిక్కటమైన ఆయాసము నెమ్మది కలుగుటకు కారణం ఆయన. నాశనం అనే గోతులో నుంచి ఆయన మనల్ని ఏం చేశాడు, విడిపించాడు. ఎంత అద్భుతం అండి. ఉన్నతమైన కృప చేత మనల్ని ఆశీర్వదించాడు. కాబట్టి ఆ కృప కనికరములు కలిగిన యేసయ్య నీడలో మనం సాగిపోదాము, ఆగిపోకుండా. వినువారి వెనుకడిలో నా దేవుడు పలికిన మాటలు ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక.